నమస్కారం V7 సిటీ న్యూస్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లో వివరాలు. ఈ ప్రపంచంలో హిందువులు హైందవ సంస్కృతిలో ప్రధానంగా ముక్కోటి దేవతలను ఆరాధిస్తుంటారు. వీరితో పాటు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధిస్తుంటారు. ఈ ముగ్గురు సృష్టి, శృతి, లయకారకులుగా పురాణాలు, ఇతిహాసాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తరాదిలో శివపార్వతులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. దక్షిణాది పంచభూతాత్మకమైన మహాశివుడు పంచతత్వాలలో వెలిశాడు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునిగా, కాంచీపురంలో భూతత్వం కలిగిన ఈశ్వరునిగా, చిదంబరంలో ఆకాశతత్వంతో కూడుకున్న ఈశ్వరునిగా, తిరువన్నామలైలో అగ్నిసత్వముగా, శ్రీరంగం ప్రాంతంలో జంబుకేశ్వరుడు జలతత్వంగా పరమశివుడు స్వయంభుగా వెలసి భక్తుల చేత ఆరాధింపబడుతున్నాడు. భక్త సులభుడైన సదాశివుడు తాను నమ్ముకున్న భక్తులను రక్షిస్తూ వారికి ముక్తి మార్గం వైపు నడిపిస్తున్నాడు. శివపురాణంలో మనకు ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. భక్త కన్నప్ప, భక్త మార్కండేయ, మల్లమ్మ తదితర ఎంతో మంది భక్తి శిఖామణులు పరమశివుణ్ణి భక్తితో ఆరాధించి కైవల్యం పొందారు. దక్షిణాది రాష్ట్రాలలో పాంచారామం, శ్రీశైలం, గుడిమల్లం, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో పరమశివుడు భక్తులను అనుగ్రహిస్తూ తరిస్తున్నాడు. శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగర మదరంలో కాలకూట విషం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షసులు కంగారు పడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో తెలియక దేవతలు, రాక్షసులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకున్నారు. అంతటా ఆ మహాశివుడు లోక కళ్యాణార్థం గరళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తివంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకున్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునికి నీలకంఠుడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు. వేటగాడి అడవిలో చేసిన శివరాత్రి జాగరణగా ప్రసిద్ధి పొందింది. ఈ సందర్భంగానే శివభక్తులు మహాశివరాత్రి రోజున ఎవరైతే పరమశివునికి దీపారాధన చేసి జాగరణ ఉంటారో వారికి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, NGO కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాన్ని అధిష్ఠించి కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, AEO సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామి వారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అర్చకులు శ్రపణ తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు.
స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. మార్చి 9న శివపార్వతుల కళ్యాణం, శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అప్పటికప్పుడు 250 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు లడ్డూ ప్రసాదంను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8:30 నుండి 9:30 వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్రతాళవార్కు శ్రపణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9:45 చక్ర స్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్ట శేషాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్రతాళ్వార్కు శ్రపణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్ర స్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారాలతో వైఖానస ఆఘమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని మహాశివరాత్రి రోజున పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మోహిత్, సినీ హీరో గోపీచంద్, దర్శకుడు హర్షలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు మా సినిమా భీమా రిలీజ్ ఉంది. ఈ సందర్భంగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. డెఫినెట్గా ఈ సినిమా భీమా పెద్ద హిట్ అవుతుందని మాకు బాగా గట్టి నమ్మకం. మీ అందరూ కూడా చాలా బాగా నచ్చుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. అందుకని మా టీం అందరం ఇక్కడికి వచ్చామన్నమాట దేవుడి దర్శనం కోసం. వీఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఈరోజు భీమా రిలీజ్ అందుకోసం వచ్చాం. దర్శనాన్ని బాగా అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు కూడా సులభతరంలో దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ దేవాలయాల్లో ఒక్కటైన శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 6వ రోజైన మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే భక్తులు శివనామ స్మరణతో క్యూలైన్లలో కిటకిటలాడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు వేసి నీరు, మజ్జిగ, ఆహార ప్రసాదాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరులో శుక్రవారం 2.35 కోట్ల జిల్లా పరిషత్ మరియు ఏపీఎండీసీ నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ అతిథి గృహంను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పొంగనూరు నియోజకవర్గం 5 ఏళ్లలో అభివృద్ధి చెందిందన్నారు. పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధికి రాజంపేట ఎంపీ చొరవతో పొంగనూరుకు బైపాస్ రోడ్డు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. పనులు జరుగుతున్నాయని, పట్టణ సుందరీకరణ పనులు చేయడం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామన్నారు. పడమటి ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం 3 సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. తాగునీరు కానీ మన పైప్ లైన్ ద్వారా గండికోట రిజర్వ్ తెచ్చేదే కాకుండా హంద్రీనీవా కాలం కూడా వైడనింగ్ చేస్తున్నాం. కర్నూలు నుంచి అనంతపూర్ నుంచి చిత్తూరు దాకా అన్ని కూడా వైడనింగ్ చేస్తా ఉన్నాం. ఆ పనులు పూర్తయితే తప్పకుండా వాటితో పాటు ఇంకా మనకు 10 చెరువులు, ఇప్పుడు 5 చెరువులు కట్టాం, పూర్తి చేశాం. మన ఇంకా ముఖ్యమంత్రి గారు కుప్పంలో వాటిని ప్రారంభించారు. అదేవిధంగా ఇంకా 10-12 చెరువులు ప్రాజెక్టులోనే ఉన్నాయి కాబట్టి వెడల్పు చేస్తే అన్ని వెడల్పు చేసే ప్రాజెక్టులు అవి కూడా వస్తే ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనం నీరు నింపుకునేదానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు దాకా చెప్పారు, అది కూడా మిథున్ రెడ్డి కృషి వల్లే ఈరోజు పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక జర్మనీ కంపెనీ వచ్చి మన దగ్గర ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే ప్రాజెక్ట్ పెడతా ఉన్నాం. ఇప్పటికే అందరినీ ఒప్పించాం. రైతుల్లో ఆ స్థలాన్ని కూడా అక్కడ 800 ఎకరాలు సేకరించి దానికి కూడా డబ్బులు చెల్లించడానికి సిద్ధం చేస్తా ఉన్నాం. ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఓట్ల అగస్తేశ్వర స్వామికి ప్రతాప్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్రపురం వైఆర్ కండ్రిగ అటవీ ప్రాంతంలో ఉన్న ఓట్ల అగస్తేశ్వర ఈశ్వర స్వామికి ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివలింగానికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ ఎక్కడైతే అనునిత్యం శివలింగానికి అభిషేకం జరుగుతుందో ఆ ప్రాంతం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ దేశం అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉప్పరపల్లెకు వెళ్లే రహదారి కార్నర్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రంగాలలో రాణిస్తున్న 8 మహిళా విగ్రహాలని ఫ్రీ లెఫ్ట్ ను ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భారతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పించడం ద్వారా అన్ని రంగాలలో ముందుంటారని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అనేక పథకాల ద్వారా మహిళలకు అన్ని విధాలా అండగా నిలిచారని భూమన తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న 8 మహిళా మనుల విగ్రహాలని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. 80 లక్షల వ్యయంతో మహిళా విగ్రహాలను ఫ్రీ లెఫ్ట్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శాలువలు తెప్పించి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, వీసీ భారతి, రిజిస్టర్ రజని, వైసీపీ నాయకురాలు గీతా యాదవ్ కు శాలువలు కప్పి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా మాదిగలకు సముచిత స్థానం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని, రానున్న ఎన్నికల్లో మాదిగల అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గిరిజన మాదిగ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆవేదన చెందారు. ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని ఇవ్వడం పట్ల హర్షం వెల్లబుచ్చారు.
సుప్రీంకోర్టు కూడా అతి త్వరలో మాదిగలకు అనుకూలంగా తీర్పు రానున్నదని ఆయన సంతోషం వెల్లబుచ్చారు. రాష్ట్రంలో ఉన్న 29 రిజర్వేషన్ స్థానాలలో మాదిగలకు 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలన్నారు. మాదిగల ఎదుగుదలను రాజకీయ పరంగా పనికివేతకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ, విద్య, ఆర్థిక పరంగా మాదిగల సంక్షేమం కోరే పార్టీలకు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుబ్బయ్య, మురళి, ప్రశాంతి, వరదరాజులు, వెంకటముని, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2010 సంవత్సరం 2004లో ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని 2010లో నేను సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది. స్పెషల్ పిటిషన్ తర్వాత దానిపైన వాదోపాదాలు జరిగాయి. 5 మంది జడ్జీల ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో 7 మంది జడ్జీలకు రెఫర్ చేస్తూ 5 మంది ధర్మాసనం తీర్పు చెప్పింది. 7 మంది జడ్జీలు దాన్ని ఇటీవల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి కంటిన్యూగా జరిగినటువంటి నేపథ్యంలో ఐటమ్ నంబర్ 4 ఒకటో కోర్టులో నేను కూడా నా యొక్క వాదనలు వినిపించాను. తర్వాత దీనికి సహకరించినటువంటి ఎందరో మేధావులు, రాజకీయ ప్రముఖులు, మాదిగ మేధావులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2004లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అందులో భాగంగా అక్కడ ఆ యొక్క వర్గీకరణని చట్టబద్ధత కల్పించలేదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట వ్యక్తిగా మన గుడిమల్లం గిరిధర్ మాదిగ గారు సుప్రీంకోర్టుకు సవాల్ చేస్తూ పిటిషన్ వేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ద్వారా కూడా అనేక న్యాయవాదులతో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అందులో భాగంగానే అక్టోబర్ 5 నుంచి కూడా ధర్మాసనంలో పాల్గొని ఫిబ్రవరి 5 నుంచి ధర్మాసనంలో పాల్గొని సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వాదాపాదాలు చేస్తూ ఆ యొక్క ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉందని కూడా సుప్రీంకోర్టు త్వరలో తీర్పు ఇవ్వబోతుందని కూడా తెలియజేశారు. కల్కి భగవానుడిగా పిలువబడే విజయ్ కుమార్ ను వెంటనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకుని అక్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని హేతువాద సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసి ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయమని తీర్పు చెప్పడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతిస్తుందన్నారు. కల్కి భగవాన్ అని పిలువబడే విజయ్ కుమార్ ప్రభుత్వ భూములను, వందలాది ఎకరాల డికెటి పట్టాల భూములను, అటవీ శాఖ భూములను ఆక్రమించి ధీమాగా తిరుగుతున్నారని, అయితే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు ఉన్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు. హైకోర్టు జనవరి 10వ తేదీన తీర్పు ఇచ్చిందని 2 నెలలు గడిచినా కూడా భూమిని స్వాధీనం చేసుకోలేని జిల్లా కలెక్టర్, వరదయపాలెం తహసీల్దార్ని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకాలం కలెక్టర్, తహసీల్దార్లు నాటకాలు ఆడుతూ వచ్చారని ఆయన విమర్శించారు. హైకోర్టు స్టేను వికెట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ పై ఉందన్నారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో కలెక్టర్, తహసీల్దార్ విషయాన్ని దాటవేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. ఆక్రమణ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అసైన్డ్ భూముల సంగతి, అటవీ భూముల సంగతి నిగ్గు తేల్చాలని ఆయన అధికారులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డి కోటేశ్వరరావు, రామ్మూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసైన్డ్ భూములు, డీకే భూములు ఆక్రమించి ఇప్పుడు కట్టిన ఆశ్రమంలో గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాల 74 సెంట్లు ఉన్నదని నాకు కలెక్టరు 2008లో నాకు లెటర్ ఇచ్చాడు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మీరంటే, ఆక్రమణ చేసిన దొంగస్వామి, నేను కట్టాను కాబట్టి అందులో బిల్డింగ్లు నాకే చెందాలని ఆయన కోర్టుకు పోయాడు. ప్రతి బాబా ఇట్నే పోతాడు, ఆక్రమణ చేస్తారు. గవర్నమెంట్ కలెక్టర్ ఆయన లెకెట్ చేయమంటే మేము కోర్టుకు పోతున్నామని కోర్టుకు పోతాడు. అదే పరిస్థితి ఇప్పుడు కల్కి భగవాన్ కూడా ఆక్రమణ చేసి బిల్డింగ్లు కట్టి ఇవి నాకే చెందాలని కోర్టుకు పోయాడు.
కోర్టు స్టే ఇచ్చింది. సహజంగా కోర్టు స్టే ఇస్తుంది. ఈ 2008 నుంచి ఇప్పుడు 16 సంవత్సరాల వరకు కూడా నేను హేతువా సంఘంగా ఎన్నో లెటర్లు రాశాను కలెక్టర్కి. స్టే వెకెట్ చేయించండి, స్వాధీనం చేసుకోండి. రేణిగుంట మండలంలోని వెదల చెరువు గ్రామంలో వెలిసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. 30 అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కాయా కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గొండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. శనివారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర్ స్వామి, సూరా రఘురామరెడ్డి, కొండే జంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బాబు శ్రీనివాస్, సాయి, సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణతో శైవ ఆలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పరమశివుణ్ణి దర్శించుకున్నారు. ఈ ఏటా మహాశివరాత్రి పర్వదినాన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శైవ క్షేత్రాలలో పట్టు వస్త్రాలు సమర్పించినట్టుగానే ఈ ఏడాది కూడా సారె సమర్పణ చేశారు. ముందుగా తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించారు. తిరుపతి నుంచి తలకోన చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి తీసుకువెళ్లిన పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలకు అక్కడి మహిళలు భక్తితో తయారు చేసుకుని వచ్చిన ప్రసాదాలు ఇవ్వడంతో ఆనందంగా స్వీకరించారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యాస ఊపిరి అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. శుక్రవారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వంపై రోజు రోజుకి వస్తున్న వ్యతిరేకతను గమనించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని సిద్ధం అంటే సభలు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని హామీలను అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మద్యపాన నిషేధం, ఉద్యోగులకు సిపిఎస్ అమలు, రైతులకు పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం చేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రం మరలా పూర్వ వైభవం సాధించాలంటే అనుభవశాలి, సంపద సృష్టించిన మేధావి అయిన చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇస్తే అండగా నిలబడతానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఎర్రచందనం, ఇసుక, మఠం భూములు, గంజాయి, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, తిరగబడితే కేసులు తప్ప ఎమ్మెల్యే చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదని అన్నారు. విచ్చలవిడిగా తుడా నిధులు దుర్వినియోగం చేసి ప్రజా సంపదను దోచేశారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పులివర్తి నాని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్కు సవాల్ విసిరారు.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ కు మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఎంతో మంది రాజకీయాలు చేశారని, కానీ ఇటువంటి నీచ రాజకీయాలు ఎవరూ చేయలేదని అన్నారు. ఇటీవల మేరుగా మురళి ఓ మహిళ జీవితంతో ఆటలాడుకున్నాడని, ఆమె మృతికి కారణమయ్యాడని లెటర్లు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో మేరుగా మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందిస్తూ లెటర్లు పంపాల్సిన అవసరం నాకు లేదని, బాధితులు నేరుగా జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి లెటర్లు పంపారని అన్నారు. నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి ఉంటే ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు నా సమావేశాలకు భారీ ఎత్తున వచ్చేవారా అని అన్నారు. ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదని, వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చి గూడూరులో మాట్లాడుతున్నావు, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా గురించి గూడూరు ప్రజలకు బాగా తెలుసని అన్నారు. పార్టీలు మారడం సహజం. ఈరోజు ఎంతోమంది మారుతున్నారు. నేను ఎప్పుడో 4-5 సంవత్సరాల ముందు, దాదాపు 5 సంవత్సరాల ముందు, 7 సంవత్సరాల ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చా. అప్పటి నుంచి అసలు నా బ్లడ్లో ఉండేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాం. తర్వాత మళ్ళీ నా మాతృ సంస్థకి నేను వెళ్ళిపోయినా మా నాయకుల ఆహ్వానంతో. అట్లాగే ఆయన మాట్లాడుతూ ఏదో ఆడబిడ్డ తెల్ల చొక్కా ఎర్ర చొక్కా అని మాట్లాడు. నాయన ఆ రోజు నీ లెటర్ ఏం పెట్టలా అయ్యా. లెటరు నీ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు నాకు 2 లెటర్లు రాశారు. నేను లెటర్ ఏం బయట పెట్టలా. అట్లాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ లెటర్లు వచ్చినాయంట, చెప్పారు నాకు ఫోన్ చేసి. అయినా నేను లెటర్ బయట పెట్టలా. ఎందుకంటే ఆ సంస్కారం నాకులే. అందరికీ తెలుసు గూడూరులో ప్రతి ఒక్కరికి, మీ నాయకులకి, సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు లెటర్లు, మీ సత్తర్ రామకృష్ణ గారికి లెటర్ పెట్టారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డు మార్గంలో శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కాశీ విశాలాక్షి, విశ్వనాథ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకించి, సుగంధం, విభూది, కుంకుమలతో అలంకరించి, పుష్పమాలలను ధరించి శివస్తోత్రాలను పఠించారు. ఉదయం నుంచి రాత్రి వరకు షిరిడి సాయిబాబా మందిరం హరనామ స్మరణలతో మారుమ్రోగింది. అలాగే కాశీ విశాలాక్షి విశ్వనాథులకు అహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం అనంతరం కాశీ విశ్వేశ్వర విశాలాక్షులకు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మందిర వీధులలో ఊరేగించారు. భక్తులు అడుగడుగున దండాలతో కర్పూర మంగళహారతులు పట్టి సేవించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, విశ్రాంత డీఎస్పీ వేల్పుల గంగరాజు, సతీమణి లక్ష్మీదేవి తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాసపురం షిరిడి సాయిబాబా మందిరంలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి యొక్క ఈ ఉత్సవం ఉదయం నుంచి వందలాది మంది భక్తుల సమక్షంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, తర్వాత 11 గంటల నుంచి కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరుల వారికి కళ్యాణము, రుద్ర హోమము జరపడం జరిగింది. తదుపరి ఈ యొక్క భక్తాదులందరికీ కూడా అన్నదానం, అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.